దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు చాలా నేర్చుకోవడానికి తెలుస్తుంది. ఒక గ్రామంలో ఒక తెలివైన అబ్బాయి ఉంటాడు. ఆయనకి ఏంటంటే ఆర్చరీ, వీలుకాడు కావాలని, పెద్ద ఆర్చర్ కావాలని ఒక కోరిక. ఆ కోరికని ప్రజలకు చెప్పినప్పుడు, అక్కడ గ్రామస్తులకు చెప్పినప్పుడు అందరు నవ్వుతారు. నువ్వేమవుతావు, నువ్వు కాలేవు, నీతో అవ్వదని అంతగా నెగిటివ్గా మాట్లాడుతుంటారు. ఆ అబ్బాయికి కోపం వచ్చేసి బాధపడి ఒకరోజు ఊరు వదిలి వెళ్ళిపోదామని అనుకున్నప్పుడు ఆయనకు విషయం తెలుస్తుంది, ఈ కొండపైన ఒక మంచి వీలుకాడు ఉంటాడు, ఆర్చరీ బాగా నేర్పుతారు అని. అప్పుడు ఆ అబ్బాయి వెళ్ళి ఆ గురుగారిని కలిసి, గురుగారు ఇలా నా ఊర్లో నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తున్నారు, మీరు దయచేసి నాకు బాణం నడపటం, ఆర్చరీ నేర్పండి అన్నప్పుడు ఆ గురుగారు సరే ట్రై చేయని ఒక చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి, చూసారు కదా మీరు, కాంపిటీషన్లో ఉంటుంది, రింగులుగా ఉంటుంది, మధ్యలో డాట్ కొట్టమంటారు. ఒకసారి కొడతాడు, ఫెయిల్ అయిపోద్ది. రెండోసారి కొడతాడు, తగలదు. మూడోసారి కొడతాడు, తగలదు. ఫస్ట్ ఏమంటాడు, బాణం బాగలేదు. రెండోసారి ఏమంటాడు, స్థలం బాగలేదు. మూడోసారి ఏమంటాడు, ధనస్సు బాగలేదు, వదిలేస్తాడు. అప్పుడు దిగులుగా కూర్చున్నప్పుడు ఆ గురుగారు వచ్చేసి, రేపు రా ఉదయాన్నే నీకు చెప్తాను విషయం ఏంటని, నెక్స్ట్ డే ఒక చెరువు దగ్గరికి వెళ్ళి ఆ చెరువుని దూరం నుంచి గమనించమంటాడు. ఆ అబ్బాయి చూసి, ప్రశాంతంగా ఉంటుంది చెరువు, దాంట్లో ఏం గమనించావంటే నా నీడ క్లియర్గా కనబడుతుంటుంది. తర్వాత కొన్ని నిమిషాల తర్వాత ఒక రాయేసి నిన్ను చూడు అని చెప్పినప్పుడు ఆ నీళ్ళ కదలికలో తన ఫేసు దానికి కనపడదు. అప్పుడు ఇదెందుకు చెప్తున్నారు నాకు అన్నప్పుడు గురుగారు ఆ అబ్బాయికి చెప్తారు, ఎప్పుడు బయట వాళ్ళ మాటలు వినుకుంటూ, ఎప్పుడు డిస్టర్బ్డ్ మైండ్గా ఉంటే, మన మనసుని మనం ఫోకస్ చేయకపోతే సక్సెస్ అవ్వలేము. క్లారిటీ ఉండాలి. ఇప్పుడు చూడు, నువ్వు ప్రయత్నం చేయి, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, అది బాగలేదు, ఇది బాగలేదు అన్నప్పుడు దాన్ని ఫోకస్ చేసినప్పుడు నీ మనస్సు అటు ఇటుగా పరిగెత్తుతుంది, ఏకాగ్రతతో చేయట్లేదు. కాబట్టి నువ్వు ఏదైనా పని చేయాలన్నప్పుడు ఏకాగ్రత రావాలంటే ఏమి వినకుండా ట్రై చేయన్నప్పుడు ట్రై చేస్తాడు, సక్సెస్ అవుతాడు. ఈ ఆర్చరీ, ఈ చిన్న స్టోరీ మనకు చెప్పేది ఏంటంటే, ఏ విషయాన్ని సాధించాలన్నప్పుడు ఆ బాణంలో కాదు, ఆ ధనస్సులో కాదు ఉంది, మన మనస్సులో ఉంటుంది విజయం అనేది. మన మనస్సుని ప్రశాంతంగా పెట్టి ఫోకస్ చేస్తే ఏదైనా సాధించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.